కోర్టు కేసులలో వివాదాల్లో ఉన్న భూములకు వెళ్ళి మీ పార్టీ మీ సహచర ఎంపీ చెంప చెల్లుమ అనిపించి హీరో అయిపోదామనుకుంటుండు. నేను ఒకటే అడుగుతున్నా, ఇది మీ పార్టీ సిద్ధాంతమా? కోర్టులో కేసులున్న భూములలో పోయి దాదాగిరి చేస్తే మరి మీరు ఎందుకు ఖండించలేదు? ఒక బాధ్యత గల సెంట్రల్ మినిస్టర్ గుండి మీరు ఖండించడం పక్కన పెట్టండి. తెలంగాణ ప్రజలకి ఇవాళ ముఖ్యమైన అంశం, ప్రతిదానికి స్పందించే బీఆర్ఎస్ పార్టీ, నిమిషానికి ఒక ట్వీటు, గంటకు ఒక ప్రెస్ మీట్ పెట్టే బీఆర్ఎస్ పార్టీ కూడా ఈటల రాజేందర్ గారు చెంప చెల్లుమనిపిస్తే ఒక వ్యక్తిది అంటే లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకున్న పరిస్థితి ఉంటే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? మీరే కదా గతంలో ఈటల రాజేందర్ని కాలర్ పట్టుకొని గేట్ బయట ఇసిరేసిన వాళ్ళు. మరి ఇవాళ ఈటల రాజేందర్ చేసిన పనిని మరి మీరు ఆమోదిస్తున్నట్ట? బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఉన్నటువంటి బి పార్టీ అండర్స్టాండింగ్ గురించి మాకు అర్థం కాలే. కాంగ్రెస్ పార్టీలో ఏం జరగకముందే లబో దిబో మొత్తుకునే మీరు, అంత పెద్ద సందర్భం, అంత పెద్ద ఇష్యూ జరిగితే మరి ఈటల రాజేందరు, అక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అందరూ ఒకటే అనేది తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. లేదా మీరు కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు కలిసి ఈ భూములన్నీ సెటిల్ చేసుకోవాలని దాదాగిరి మొదలుపెట్టిర్రా? మరి అదనే చెప్పండి. నేను ఒకటే ఫైనల్గా చెప్తున్నా, 1వ తారీఖు నుంచి బడ్జెట్ సమావేశాలు ఢిల్లీలో. ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలను కాంగ్రెస్ తరపున, 8 మంది ఎంపీలను బీజేపీ తరపున